చావులందు జగన్మోహన్ రెడ్డి గారికి కావలసిన చావులు వేరయ్యా. మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ ఓదార్పు స్టైలే అలా ఉంటది. మొదట బాధేసింది, ఆ తర్వాత అసహ్యం వేసింది. మంచిగా చేయడమైనా సరే నవ్వుతూ సరవడం అలవాటు చేసుకున్నాడు. ఎన్ని కష్టాలున్నా కూడా చిక్కటి చిరునవ్వుతోనే ఉన్నాం. ఇక్కడ కూడా నవ్వుతూ పలకరిస్తూ పేరు. నవ్వుతూ ఎలా పలకరిస్తారు? ఆ సందర్భం ఏంటి? మళ్ళీ నవ్వులకి అస్సలు లోటు ఉండదు. సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయం. వెళ్ళినప్పుడు ఎందుకు ఆయన నవ్వుతారో మరి అర్థం కాదు. పరామర్శించారు ఓకే, బట్ నవ్వుతూ ఉన్నారు ఆయన. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా వెళ్తున్నారు, వస్తున్నారు. నీ బ్రెయిన్ లో ఏదో నరం కట్టయినట్టు మాట్లాడుతున్నావు. సీఎం అని అరవడం ఏంటి? ఆ మందకి బుద్ధి లేదా అని. అటు చూడు. చెత్త మనుషులు, చెత్త బతుకులు. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవునా? ఏంట్రా వెరి నవ్వు? వచ్చేస్తుంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. అయ్యా చంద్రబాబు, నీకన్నా పోలిస్తే మేము చాలా చిన్న పదవుల్లో ఉన్న వాళ్ళము. అయినా కూడా మాకు విలువలు ఉన్నాయి, విశ్వసనీయత ఉంది, రాజకీయాలకు అర్థం మేము చెప్తా ఉన్నాం. నేను ఒకటి చెప్తా ఉన్నా. ఇక నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో మాత్రం పరిస్థితి ఉండదు. ఈరోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో, ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? అందరి పేర్లు నోట్ చేసుకోండి. ఎందుకు? నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఎందుకు? అడుగు తింటానికా? ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈ రోజు అయితే ఏదైతే జరుగుతా ఉందో. నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. కార్యకర్తలను ఒక వైపున ఇబ్బందులు పెడతా ఉన్నారు, తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. నేను ఎప్పుడు చూడలే ఇటువంటి రాజకీయాలు. అయ్యి బాబోయ్, నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నారు. ఏ తప్పు చేయకపోయినా కానీ కేసుల్లో ఇరికిస్తూ ఉన్నారు. అయ్యో సానుభూతి వద్దురా. సంబంధం లేకపోయినా కూడా పాత కేసుల్లో తవ్వి మరీ పేర్లు ఇరికిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.